श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం. ఇక ఈ వీడియోలో గుణనిధి చరిత్ర అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి వీడియోలో సృష్టివర్ణం అనే ఘట్టం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ ఘట్ట విషయానికి వెళితే మునులతో సూతుడు ఇలా అంటున్నాడు: మునులారా, మీకింతవరకు నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన శివగాథలను చెప్పాను. ఇంకా ఆ ప్రసంగమే నడుస్తోంది సుమా. ఒక రోజున నారదుడు తన తండ్రిని సమీపించి, శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు? కుబేరుడితో స్నేహం ఎలా ఏర్పడినది? పరిపూర్ణుడైన శివుని ఇతని విశేషాలు ఎలాంటివి చెప్పవలసింది అని కోరగా, బ్రహ్మగారు చెప్పిన దానిని మీకు వివరిస్తున్నాను వినండి. కాంపీల్య నగరంలో సోమయాజి కులోద్భవుడైన యజ్ఞదత్తుడనే దీక్షుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞ దీక్షను స్వీకరించిన సోమయాజి. అంతేకాదు, ఆయన వేదములతో చేయగలిగే యజ్ఞములను అద్భుతంగా చేయగలిగేవాడు. వేదములు చదివినవాడు, రాజుకు ప్రీతి గలవాడు, కీర్తి గలవాడు. నిత్యము 3 పూటల సంధ్య, 2 పూటల అగ్నికార్యం, 1 పూట బ్రహ్మయజ్ఞాన్ని నెరవేర్చగలిగిన సుందరాంగుడు ఆ యజ్ఞదత్తుడు. ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి అతనికి 8వ ఏటనే ఉపనయనం కూడా చేశాడు. రాజకార్యనిముఖుడైన తండ్రిని కుమారుని విద్యా వ్యసంగాన్ని పట్టించుకోలేదు. అనగా అతడు ఎలా చదువుతున్నాడన్న విషయాన్ని పట్టించుకోవడం మానివేశాడు. ఫలితంగా దుష్ట సాంగత్యం వల్ల గుణనిధి ద్యూత క్రీడ పరాయుడైనాడు. అనగా చెడు సావాసాలకు, చెడు ఆటలకు బానిసైపోయాడు. తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించిన ధనంతో జూతం కూడా ఆడేవాడు. ఆ వ్యామోహంలో దుష్టుల సాంగత్యం చేసి స్నాన సంధ్యానుష్ఠానాలను కూడా విసర్జించాడు. ఆ దుష్టులు చెడు సావాసాల వల్ల తను చేయవలసిన సంధ్యమును అనుష్ఠానాలన్నీ వదిలివేశాడు. అంత మాత్రమే కాదు, నీచ సాంగత్యం వలన కలిగిన తుచ్చ సంస్కారంతో వేదశాస్త్ర దేవబ్రాహ్మణ నిందికుడు కూడా అయ్యాడు. అంతేకాదు, ఆ నీచుల సాంగత్యం వలన తను చెయ్యవలసిన సంస్కారముతో మర్చిపోయి కూడా వేదాన్ని కూడా అవమానించడం మొదలుపెట్టాడు ఆ గుణనిధి. స్మృతి విహిత ధర్మాలను విడిచి నిరంతరం గీతావాద్య గోష్ఠులతో కాలం వెళ్ళబుచ్చుతూ వేశ్యలోలుడైనాడు. అంతేకాదు, అతను చేయవలసిన ధర్మములన్నీ విడిచి గీతావాద్య గోష్ఠులు అనగా పాట పాడే వాళ్లతో, వైశ్యులతో తిరుగుతూ కాలం వెళ్ళబుచ్చాడు. తండ్రి రాజకార్యాల్లోనూ గృహకృత్యములను నిమగ్నుడై ఉండి ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో, "ఓజీ ఇంటి దానా, నీ కొడుకెక్కడా? ఇంట్లో కనిపించడం లేదు" అని ప్రశ్నించిన ప్రతిసారి, "ఇప్పటి వరకు చదువుకొని ఇప్పుడే స్నేహితుడు వస్తే బయట ఆడుకుందామని వెళ్ళాడు" అని సమాధానం చెప్పి పుత్ర ప్రేమతో గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపెట్టేది. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుడిని లాలించి హితోక్తులు అనగా మంచి మాటలు చెప్పేది. గుణనిధికి 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రి స్నాతక సంస్కారాదులను జరిపి వివాహం కూడా జరిపించాడు. వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పు రానే లేదు. ఒక రోజున తల్లి గుణనిధి కూర్చుండబెట్టి స్నేహార్థ హృదయంతో మృదువైన వాక్కులతో నయంగాను భయంగాను ఇలా హితవు చెప్పింది. అనగా ఒక రోజున గుణనిధిని తన తల్లి తన స్నేహపూర్వకంగా తన పక్కన కూర్చోబెట్టి మంచి మాటలు నయంగా అనంగా భయం లేకుండా, ఒకసారి భయపెడుతూ ఒకసారి ఇలా మాట్లాడింది: "కుమారా, నీ తండ్రి చాలా కోపం గలవాడురా. ఈ చేష్టలు, నీ ఆటలు కట్టిబెట్టరా. నీ విషయం ఆయనకు తెలిస్తే నన్ను ఇద్దరిని చంపేస్తాడ్రా. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాన్రా. కుమారా, నీ తండ్రి ధనంతో కాదురా, కేవలం తను చేసిన ధర్మముల వల్లే లోకానికి పూజ్యుడైనాడురా. బ్రాహ్మణులకి అతని చదువుకున్న చదువు వల్ల, సాధువుల సాంగత్యం వల్ల ఈ రెండిటి మించిన ధనం లేదురా. బ్రాహ్మణులకు ఆస్తి విద్యేరా. నీకు వీటి యందు ప్రీతి ఎలా పుట్టట్లేదురా? నీ పూర్వీకులు అనగా మీ తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు, మంచి వేదాంగవిత్తులు, మంచి సోమయాజులు, దీక్షితులు.
లోకంలో మన కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలను పాడు చేయకురా. దుష్ట సాంగత్యాన్ని వదిలిపెట్టరా. సాధుదంతని అలవాటు చేసుకో. సాధువులతో తిరగడం అలవాటు చేసుకో. మంచి విద్య నేర్చుకోరా. ఇప్పుడైనా విద్య మీద మనసు పెట్టరా. మన ఆచారాలను పాటించరా. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోరా. నీకు 19 సంవత్సరాలు నాయన. నీ భార్య చూడు 16 సంవత్సరాల యువతి, ఉత్తమురాలు. మీ మామగారు మేనమామలు వేదాంగ వ్యక్తులు. మీ తండ్రి గారి శిష్యులను చూడు, వారెంత నియమ సంపన్నులు. ఈ విషయం రాజుగారికి కానీ తెలిస్తే కుమారా, మీ నాన్నగారి దీక్షతత్వాన్ని తీసివేస్తారు, అనగా ఉద్యోగం పీకేస్తారు, శిక్షిస్తారు కూడా. అప్పుడు మనకు పుట్టగతులు ఉండవు, ఓట గడవటం కూడా కష్టమవుతుందిరా అని ఎంతో బాధపడుతూ ప్రాధేయపడుతూ భయపెట్టింది. బాధపడుతూ కూడా చెప్పింది. ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తన మార్చుకోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ క్రమంగా జోతగాలకు అర్పించాడు. ఒక రోజున తండ్రి అయిన దీక్షితుడు వీధిలో ఒక జోతగాని విరేలుకి తన వజ్రపుడు ఉంగరాన్ని గుర్తించి వాడిని గుచ్చి గుచ్చి అడిగేసరికి వాడు ఇలా బదులిచ్చాడు. ఓ దీక్షిత స్వామి, దీన్ని నేనేమి చౌర్యం చేయలేదు, అనంగా దొంగదానం చేయలా. నీ కొడుకు దీనిని జోతంలో పోగొట్టుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇంకా చీరలు సొమ్ములు చాలానే ఉన్నాయి. ఈ వరసలో ఈ నగరంలో అతనితో పోటీపడి ఆడగలిగే ఆటగాడు ఈ గ్రామంలోనే లేడు. నీతో సమానమైన యజ్ఞం చేయగలిగేవాడు ఎలాగైతే లేడో, ఇలాంటి నీ కొడుకుతో గెలిచే మగాడు ఈ ఊర్లో లేడు. ఈ విషయం నీకు ఇప్పటిదా తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది సుమా అన్నాడు. మొదటిసారి తన కుమారుని దుష్ప్రవర్తనను గురించి తెలిసి ఒక జూదగారి నోట మాట విన్న దీక్షితుడు సిగ్గుతో తల వంచుకొని భుజములను కూడా వంచుకొని ఉత్తరయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యను పిలిచి ఇలా అన్నాడు. ఓసే సోమిదేవమ్మ. మొదటిసారి అతని భార్యను మొదటిసారి పేరు పెట్టి పిలిచాడు యజ్ఞదత్తుడు. ఓసి సోమిదేవమ్మ, ఇలారా. గుణనిధి అయిన నీ కొడుకు ఎక్కడా? సరే, ఆ భ్రష్టుడితో ఆ దుర్మార్గుడితో నాకేం పని లే. రాజుగారు నాకిచ్చిన రత్నము పొదిగిన ఉంగరాన్ని ఎలాభ్యంగనం వేళ చిరునవ్వులు చిలికిస్తూ గిలిగింతలు పెట్టి, ఏది ఇలా ఇవ్వండి ఒకసారి నేను భద్రపరుస్తాను అని తీసుకున్నావు గుర్తుందా? ఏది ఆ ఉంగరం ఇప్పుడు ఎక్కడుంది? వెంటనే తీసుకుందిరా అని అన్నాడు. ఆ మాటలు ఉన్న సోమిదేవమ్మ భయపడి పైకి గాంభీర్యాన్ని నటిస్తూ ఇలా అంటుంది. నెత్తి మీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. స్నానానికి ఏర్పాట్లు చేశాను. ముందు స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని భోజనం చెయ్యండి. ఆ ఉంగరం ఎక్కడో భద్రపరిచాను, వెతుకుతాను. ఇప్పుడు దానికేం తొందర ఉందిలే, ఎక్కడో ఉంటుంది అని అనింది. కొడుకు చెడు నడకను ఇంకా కప్పిపెడుతున్న తల్లి అవివేకపు పలుకులకు ఆగ్రోతృప్తుడైన దీక్షితుడు శిఖను ఖండించి పంచి పైకెట్టి ఉత్తరయాన్ని దులిపి మొలక చుట్టి యజ్ఞోపవీతాన్ని సవరించి దక్షిణ బాహును పైకి వెత్తి అంగుళయ స్ఫుటకం చేసి సోమిదేవమ్మ వైపు తిరిగి తర్జనతో నిర్దేశించి కండ్లు మెరుపులు కురియ పండ్లు పటపట కరుగుతూ భార్యతో ఇలా అన్నాడు. అనగా కొడుకు చెడు ప్రవర్తనను ఇంకా కప్పిపెడుతున్న ఆ తల్లిని దీక్షుడు కోపోద్యుక్తుడై శిఖను ముడిపెట్టాడు. పంచెను పైకి కట్టాడు. ఉత్తరయాన్ని ఒక్కసారి దులిపి నడుముకు కట్టాడు. తన యజ్ఞోపవీతాన్ని ఒక్కసారి సవరించారు. దక్షిణ చేతిని పైకెత్తి తన వేలుకున్న ఉంగరాన్ని ఒక్కసారి అటు ఇటు తిప్పి సోమదేవమ్మ వైపు తిరిగి కోపంతో కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఆ కళ్ళతో పళ్ళు పటపట కొరుకుతూ భార్యతో ఇలా అంటున్నాడు. ఓసి సోమిదేవమ్మ, చాలు నీ మాయ మాటలు కట్టిపెట్టు. వాణ్ణి గురించి నేను అడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్నే పలుకుతూ వచ్చావు. నీ హంసల బారు అంచు, మామిడి చిగురు రంగుల పైటంచు, జలతారు పట్టుచీర ఏదే? నీ పట్టుచీర ఎక్కడుంది? రాళ్లు పొదిగిన బంగారు గిన్నె ఎక్కడుంది? 3 పేటల పట్టుతో నేసిన నా పట్టు పంచ ఏ జోతగారు కట్టుకున్నాడో కదా. దక్షిణ దేశం నుండి తెచ్చిన ఎత్తడి పాత్ర ఏది? గౌడ దేశం నుండి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడుంది? జీవకళలుట్టిబడే దంతపు బొమ్మ ఏ వైశ్యుని మందిరంలో ఉంది? ఇవన్నీ సరే, వివాహ సమయంలో నీ వేలుకి అలంకరించిన రత్నంగుళీయకం తెచ్చి చూపించు. పరస్త్రీయమైన నిన్ను కోపించడం తగదు.
ఉపతృత్వం కంటే అపత్రత్వం మేలు. నీళ్లు తీసుకునిరా, వాడికి నువ్వులు వదిలి నీళ్లు ఇప్పుడే వదిలేస్తాను. వాడు నా కొడుకే కాదు, నువ్వు నా సాధర్మజాని అంతకన్నా కాదు. పునర్వివాహం చేసుకున్నాకే నేను భోజనం చేస్తాను అని శపథం చేశాడు ఆ యజ్ఞదత్తుడు. హరి ఓం తత్సతు. ఇంతటితో గుణనిధి చరిత్ర అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో గుణనిధి సద్గతిని పొందుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.